బీజేపీలో మెర్జింగ్ అనే రకరకాల చాలా ఊహాగానాలు. అంత బలహీనుడు కాదు కేసీఆర్. అది బిడ్డను బయటికి తీసుకురావడానికి పార్టీని తాకట్టు పెట్టే అంత అటువంటి మనిషి కాదు ఆయన. జలదృశ్యంలో ఉద్యమాన్ని ప్రారంభించినాడు కారు చీకట్లు, అనేకమైనటువంటి అపనమ్మక స్థితి, పరిహాసాలు, జోకులు, మగలో పుట్టింది పుబ్బలో పోతుందని ఒకడు, 6 నెలల తర్వాత అడ్రస్సే ఉండదని మరొకడు, నానా రకాల అవహేళనలు మనం చూసినాం. కొన్ని గొప్ప జయాలు, కొన్ని అపజయాలు, అన్నిటి మధ్య అయిపోయింది ఇంకేముంది, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను లాగేసినాం, తెలంగాణ భవన్ ను కూడా కబ్జా చేస్తామనే దాకా మాట్లాడినారు. ఆనాడు నేను తెలంగాణ ప్రజానీకానికి ఒకటే మాట చెప్పా, ఎట్టి పరిస్థితులలో నా జీవిత లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన పెట్టుకొని బయలుదేరుతున్నా.